నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రాన్ని తాకట్టు పెట్టిన టీడీపీ వైసీపీలను ఓడించండి. పాణ్యం సిపిఎం అభ్యర్థి డి గౌస్దేశాయిని గెలిపించండి. సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి పెనుమంద మధు. ఆరు నూరైనా నూరు ఆరైనా బీసీలకు 4% రిజర్వేషన్. కర్నూలు సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీసీలకు హామీ. సాధారణ ఎన్నికల నిర్వహణపై జనరల్ అబ్జర్వర్లు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్తో కలిసి సమావేశాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన. వార్తల్లోని వివరాలకు వెళ్తే 2014 నుండి ఇప్పటి వరకు దేశాన్ని పాలించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10 ఏళ్ల కాలంలో చేసింది శూన్యమేనని సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ మధు పేర్కొన్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పాటు నిరుద్యోగ సమస్య మరింత పెరిగిందని అన్నారు. బీజేపీ చేసింది ఏమీ లేకపోవడంతో ఇప్పుడు మతోన్మాద విధ్వంసాలను రెచ్చగొడుతుందని అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని పేర్కొన్నారు. అందుకే ఇండియా బ్లాక్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కల్లూరు పరిధిలోని పెద్దపాడు గ్రామంలో పాణ్యం నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి డి గౌస్దేశాయికు మద్దతుగా సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో పి మధుతో పాటు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు యూనివర్సిటీ కార్యదర్శి టి రాముడు అధ్యక్షతన జరిగిన సభలో పి మధు మాట్లాడారు. ఇటీవల జరిగిన 3 విడతల ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూలంగా పోలింగ్ జరగలేదని అన్నారు. అందుకే ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. కె ప్రభాకర్ రెడ్డి గారు మన ముందుకు రావడం జరిగింది. ఈరోజు ప్రధానంగా మనం ఆలోచించాల్సినటువంటి సమయం అనేటువంటిది మన ముందు ఉంది అనేటువంటిది మనం గుర్తించుకోవాలి. మనకు తెలుసు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎందుకు బీజేపీని ఓడించాలా, ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పేసి తెలియజేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేన బీజేపీకి వంతబడతా ఉంటే కమ్యూనిస్టులు, ఉభయ పార్టీలు, కాంగ్రెస్ కలిసి ఈ బీజేపీని ఓడించాలి, ఆ బీజేపీకి వంతబడేటువంటి పార్టీలను ఓడించాలని చెప్పే కార్యక్రమంలో ఈరోజు ముందున్నాం. మన రాష్ట్రంలో బీజేపీ మతోన్మాదాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి లేదా కోటేశ్వర్లకి ఊడిగం చేసేటువంటి బీజేపీని ఓడించేటువంటి శక్తి, ఎదుర్కొనే శక్తి కమ్యూనిస్టులకు మాత్రమే ఉంది అని చెప్పి ఈరోజు మన రాష్ట్ర రాజకీయాలు రుజువు చేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ గెలిచినా, తెలుగుదేశం తన కూటమి గెలిచినా రేపు ఒరిగేది ఏమీ లేదు. వీళ్ళిద్దరు కూడా బీజేపీని బలపరచడం తప్ప మరొకటేం కాదు. అందువల్ల కష్టజీవుల పార్టీకి, కమ్యూనిస్ట్ పార్టీకి ఓట్లేసి రైతులు, కార్మికుల యొక్క సమస్యల మీద పోరాడేదానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, విద్యుత్తు ప్రైవేటీకరణ సవరణ చట్టం, ఇట్లాంటి చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి రైతుల పక్షాన, కార్మికుల పక్షాన నిలబడాలన్నట్లయితే కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి, అసెంబ్లీకి
సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టిన వైసీపీ టీడీపీలను ఓడించండని సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి మాజీ రాజ్యసభ సభ్యులు పెనుమల్ల మధు ప్రజలను కోరారు. సిపిఎం జిల్లా కార్యాలయం సుందరయ్య భవన్లో పి మధు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డితో కలిసి పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పాలన ప్రజా వ్యతిరేక పాలనగా కొనసాగిందని, అన్ని రకాల ప్రజా ప్రతినిధులు తానే అన్నట్లుగా వాళ్లను డమ్మీ చేసి అధికారాలన్నీ తన వద్ద ఉంచుకొని పరిపాలన జగన్ కొనసాగించాడని అన్నారు. సచివాలయ వ్యవస్థ వచ్చాక అన్ని రకాల ప్రభుత్వ సంస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని అన్నారు. అన్ని రకాల మంత్రిత్వ శాఖలకు కేటాయించిన నిధులను బటన్ నొక్కే కార్యక్రమానికే ఉపయోగించారని అన్నారు. ఈ నొక్కే కార్యక్రమం సైతం 80 లక్షల కోట్లు నొక్కేశారని అన్నారు. సంక్షేమం పేరుతో బటన్ నొక్కుతూ అహంకార పాలన కొనసాగి ముఖ్యమంత్రిగా ప్రజల, ప్రతిపక్ష పార్టీల, ప్రజా సంఘాల, ట్రేడ్ యూనియన్ల వినతులను స్వీకరించే బీజేపీ, వైసీపీ కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేస్తే ఉక్కిరి బిక్కిరి అయిన చంద్రబాబు దాని నుండి సంపూర్ణంగా బయటపడేందుకు బయటకు వచ్చిన వెంటనే రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టి బీజేపీని భుజాన వేసుకుని ఈ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తున్నారని అన్నారు. ఈ ఇండియా వేదిక తరపున పాణ్యం అసెంబ్లీకి సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయ్, నంద్యాల పార్లమెంటుకు కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీ నరసింహ యాదవ్ పోటీ చేస్తున్నారని, వారిని గెలిపించాలని ప్రజలను కోరారు. పత్రికా విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు బి రామాంజనేయులు, కెవి నారాయణ, ఎం రాజశేఖర్, టి రాముడు తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షాలని కలిసే పని లేదు. ఎక్కడ లేని అహంకారపూరితమైనటువంటి వ్యవస్థగా ముఖ్యమంత్రి మొత్తం అన్ని వ్యవస్థలు ఆయన చేతుల్లో పెట్టుకొని తీరని అన్యాయం మన రాష్ట్రానికి జరిగింది. ఈ ప్రభుత్వాన్ని ఓడించాలనేటువంటి ఒక పెద్ద వాతావరణం రాష్ట్రంలో ఏర్పడింది. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఇది ఓడించాలని ఈ దశలో చాలామంది ఎమ్మెల్యేలు మార్చేశాడు, మంత్రులు కూడా మార్చి పారించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కే జగన్మోహన్ రెడ్డి, ఓట్లు వేయాల్సిన జగన్మోహన్ రెడ్డి తప్ప ఎమ్మెల్యేలకు కాదు. ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళు కాదు, అంతా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వాతావరణం తీసుకొచ్చాడు. దీనివల్ల ఎవరైనా ఒక పాత్రికేయులు ఏదైనా ఒక సమస్య ఉందనంటే ఆయన దగ్గర రిప్రజెంటేషన్ పోవాలంటే అవకాశం లేదు. ఒక ట్రేడ్ యూనియన్ వాళ్ళు, అంగన్వాడీ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ పోవాలంటే అవకాశం లేదు. మంత్రుల దగ్గరికి కానీ, ముఖ్యమంత్రి దగ్గరికి కానీ, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు పోయి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే అవకాశం లేదు. ఇలాంటి ఒక నిరంకుశమైనటువంటి వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశాడు. దానికి వ్యతిరేకమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో ఏర్పడింది. ఈ తరుణంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ప్రజలందరూ ఆశించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఓడించాలి. ప్రజలు ఆ రకమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు తెలుగుదేశం ఏం చేసింది? తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి బీజేపీని తీసుకొచ్చి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చెప్పి, అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఆ బీజేపీతో అంటగాగి 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. జగన్మోహన్ రెడ్డి మీద 5 సంవత్సరాల నుంచి కేసులున్నా కూడా అరెస్టులు కాకుండా, బెయిల్ కాకుండా ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రిగా అరెస్ట్ చేస్తారు సోరెన్ని, హేమంత్ సోరెన్ని, ఆయన అరెస్ట్ చేస్తారు. అంటే ఏ బీజేపీ అయితే మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా విభజన హామీని నిరాకరించిందో, ఏ బీజేపీ అయితే పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుందో, ఏ బీజేపీ అయితే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి ఉంటుందో, ఏ బీజేపీ అయితే కర్నూలులో వ్యాగన్ వర్క్షాపు ఇంతకుముందు మంజూరైనటువంటి దానికి నిధులు ఇవ్వకుండా ఆపేసిందో, అలాంటి బీజేపీతో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అంటగాగి అన్ని రకాలైనటువంటి 3 రైతు వ్యతిరేక చట్టాలతో సహా విద్యుత్తు సవరణ చట్టం,
విద్యుత్ చట్టాన్ని యాక్ట్కి సవరణ, ఇలాంటివన్నీ కూడా ఏ బీజేపీ అయితే చేసిందో వాటన్నిటిని జగన్మోహన్ రెడ్డి బలపరిచాడు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, నిధులు, యూనివర్సిటీలు, కాలేజీలు, వైద్య సంస్థలు ఇవన్నీ అనుకుపోయినాయి జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో. అందువల్ల ప్రజలు ఆగ్రహావేశంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి బీజేపీ ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆ బీజేపీని పొత్తు కలిపి ఇప్పుడు ఎన్నికల్లో అంటే ఒకవైపు బీజేపీతో కలిసి ఈ రకంగా రాష్ట్రం. నంద్యాల పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నటువంటి బైరెడ్డి శబరి, అలాగే నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా ఐక్యవేదిక మద్దతత్వ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తుందని, ఆ పార్టీని గద్దెదించేందుకు పోరాడుతుందని తెలిపారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇద్దరు నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని ఆమె తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక జిల్లా కమిటీ అధ్యక్షులు, మండల కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు అందరూ కమిటీ సమావేశంలో చర్చించి తీర్మానం చేయడం జరిగిందని ఆమె తెలిపారు. జిల్లాలో పోటీ చేస్తున్న అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని, అలాగే నంద్యాల జిల్లాలోని నంద్యాల పార్లమెంటు స్థానంలో తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేస్తున్న బైరెడ్డి శబరి, డోన్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి మహిళా ఐక్యవేదిక సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మా మహిళా ఐక్యవేదిక సభ్యులందరూ కూడా ఓట్లు వేసి మన వాళ్లను గెలిపించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక యాక్టివ్గా పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మహిళా ఐక్యవేదిక ఈ రోజు వరకు కూడా ఎవరికి ఈ ఎన్నికలలో సపోర్ట్ చేయలేదు. కాకపోతే ఈరోజు రాష్ట్ర అధ్యక్షురాలు అలాగే రాయలసీమ అధ్యక్షురాలు సమక్షంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే గతంలో కూడా జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయం మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో మద్దతు ఇస్తూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక తీర్మానం చేయడం జరిగింది. జిల్లాలో ముఖ్యంగా నంద్యాల పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నటువంటి బైరెడ్డి శబరికి, అలాగే డోన్లో అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ మా సంఘంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి అలాగే బైరెడ్డి శబరి గారికి మన ఓట్లు వేసుకొని వాళ్ళని గెలిపించుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గెలిచిన వెంటనే పలికే వాళ్ళు, మాకు అందుబాటులో ఉండేవాళ్ళు. రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఓడించాలని పివి రావు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పండు అశోక్ కుమార్ అన్నారు. కర్నూలు నగరంలోని వైసీపీ పార్టీ ఎన్నికల కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని అంటున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే హక్కు వారికి లేదని అన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసినప్పుడు ఎస్సీ వర్గీకరణ ఎలా చేపడతారని ప్రశ్నించారు. మాల మహానాడు వైసీపీ పార్టీకి మద్దతు ఇస్తుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్ను అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలు అనుకో. దేశంలో ఐక్య రిజర్వేషన్ కావాలని, ఎస్సీ వర్గీకరణ చేయకూడదని అన్నారు. మందకృష్ణ మాటలు విని వర్గీకరణ చేపడతామని అంటున్నారని అన్నారు. ప్రభుత్వం దేశంలో ఉద్యోగ అవకాశాలు, యువక కార్పొరేట్లకు మద్దతు ఇస్తూ ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తూ దోచిపెడుతుందని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని లాభాల్లో ఉన్న విశాఖలో ప్రైవేటీకరణ చేసి అమ్మి కార్మికులను రోడ్డున పడేయాలని చూస్తున్నారని విమర్శించారు. టీడీపీ, జనసేన పార్టీలో బీజేపీతో కుమ్మక్కై రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారని అన్నారు.
దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నిజంగానే మార్చాలని చూస్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఓడించాడుతూ ఇంగ్లీష్ మీడియం చదువులపై బీజేపీ మాట్లాడడం తగదని, ఇంగ్లీష్ ఒక యూనివర్సల్ భాష అని, ఖచ్చితంగా దానిలో ప్రావీణ్యం సాధిస్తే విజయావకాశాలు పెరుగుతాయని అన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుందని అన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఓడించాలని కోరారు. పాత్రికేయ సమావేశంలో కర్నూలు జిల్లా అధ్యక్షులు కె మాధవరావు, కోనసీమ జిల్లా అధ్యక్షులు జల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ మన కర్నూలు శాసనసభకు పోటీ చేస్తున్న ఇంతియాజ్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నిజంగా శాసనాలు చేయడంలో ఇంకా ఇటువంటి వ్యక్తి మీ కర్నూలు పట్టణానికి ఎమ్మెల్యే క్యాండిడేట్గా రావడం గొప్ప కాబట్టి ఆయన్ని కూడా ఇక్కడ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం, ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతున్నాం. అలాగే మీరు చూస్తున్నారు, విశాఖ ఉక్కు అనేది మనకొకటి, మనం ఎంతో కాలంగా కష్టపడి ఎన్నో ప్రాణాలను కోల్పోయి తెచ్చుకున్న ఒక గొప్ప సంస్థ. ఆ సంస్థను కాపాడుకోవడంలో మనం విఫలమవుతున్నామేమో అని ఒకసారి బాధ కలుగుతుంది. ఈ దళితులు మరియు బీసీలు, మైనారిటీలు ఈ దేశాన్ని అభివృద్ధిలో ఉండాలని సాగించే పౌరులు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కూటమికి ఓట్లు వేయొద్దని మేము ఓటర్లను కోరుతున్నాం. అలానే ఎప్పుడో కాలం చెల్లిన వర్గీకరణ సమస్యను మరొకసారి తెర మీదకి తెచ్చి మోడీ గారు సుప్రీంకోర్టులో దాన్ని రైజ్ చేయడం జరిగింది. దానికి మేము సపోర్ట్ చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు గారు మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి యావత్ రాష్ట్రంలోని ప్రమాణమి 60 లక్షల మాలలు మరియు 10 లక్షలు ఉన్న దళిత క్రైస్తవులు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమికి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని నేను మాల మహానాడు తరఫున హెచ్చరిస్తున్నాను. అలాగే ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలతో పాటు మేము ఇతర సమస్యలను కూడా తీసుకుని ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలనే మాల మహానాడు యొక్క ధ్యేయం. చెందొచ్చని వర్గీకరణ అనేది తీసుకోకూడదని కూడా మార్చేయాలనే ఉద్దేశంతో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎలా చేస్తుందని నేను మందలిస్తానని కోరుతున్నాను. ఎందుకంటే అటువంటిప్పుడు వర్గీకరణ అనేది ఉండదు కదా, మీరు వర్గీకరణ చేయమని ఇంకా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వాటిని చేయడం జరుగుతుంది. అంటే ప్రజలకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేకుండా మోడీ గారి ప్రభుత్వం. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాధారణ ఎన్నికల నిర్వహణపై జనరల్ అబ్జర్వర్లు, ఎన్నికల వ్యయ పరిశీలకులు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్తో ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగమ్, ఐఆర్ఎస్ రిటైర్డ్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, జనరల్ అబ్జర్వర్లు జాఫర్, ఎన్నికల వ్యయ పరిశీలకులు ఆర్ఆర్ శుక్లా, రాకేష్ బడాదియా, ముఖోపాధ్యాయ, ఎస్ మణికందన్, కిరణ్, తొట్టుపురం అశోకన్, టీకారాం మీనా తదితరులు పాల్గొన్నారు. 100 మైనార్టీలకు 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట అని అన్నారు. ఇలా మోదీ ముందు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడగలరా అని ప్రశ్నించారు. మైనార్టీ రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఎస్బీఐ సర్కిల్లో కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే ఎండి ఇంతియాజ్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. మైనార్టీలను వేరుగా చూడడం, రాజకీయ స్వార్థం కోసం మైనార్టీల జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గమని, ఎన్ఆర్సీ, సిఏ ఏదైనా సరే మైనార్టీల గౌరవానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. నేను చెప్తా ఉన్నా, 100 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్ మాట, ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట. ఇలా మోడీ గారి సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలుగుతాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి
మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న తర్వాత కూడా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతా ఉన్నాడు ఈ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. సందర్భంగా నేను ఒక్క మాట చెప్పాలి. ఇక్కడున్న వేల జనాలకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాలందరికీ కూడా చెప్పాలి. 4% రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కావు. ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు ఆ రిజర్వేషన్లు వర్తించడం లేదు. పఠాన్లకు వర్తించడం లేదు, సయ్యదులకు వర్తించడం లేదు, మొఘల్స్కు వర్తించడం లేదు. ఇవి కేవలం వెనుకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి. అందరూ గమనించాల్సింది ఏమిటి అనంటే అన్ని మతాల్లో కూడా బీసీలుంటారు, అన్ని మతాల్లో కూడా ఓసీలుంటారు. మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడడం, రాజకీయ స్వార్థం కోసం మైనారిటీలకు నోటిదాకా వచ్చిన కూడును తీసేయాలనుకోవడం ఎంత మటుకు ధర్మము అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవి రాజ్యాంగానికి లోబడి ఇచ్చిన రిజర్వేషన్లు. రాజకీయ స్వార్థం కోసం వారి జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం కాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అందుకే ఇవి ఎట్టి పరిస్థితిలోనూ కొనసాగుతాయి. 4% రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి, ఎన్ఆర్సీ విషయంలో కానివ్వండి, సిఏఏ విషయంలో కానివ్వండి, ఇంకా ఏ అంశంలో అయినా మైనారిటీల మనోభావాలకు వారు ఇజ్జత్ ఔర్ ఇమాన్కు అండగా నిలబడుతూ మద్దతుగా ఎల్లప్పుడూ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రాన్ని తాకట్టు పెట్టిన టీడీపీ, వైసీపీలను ఓడించండి. పాణ్యం సిపిఎం అభ్యర్థి డి గౌస్దేశాయిని గెలిపించండి. సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి పెనుమంద మధు. ఆరు నూరైనా 106 బీసీలకు 4% రిజర్వేషన్. కర్నూలు సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీసీలకు హామీ. సాధారణ ఎన్నికల నిర్వహణపై జనరల్ అబ్జర్వర్లు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్తో కలిసి సమావేశాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.